మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. యోగా వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? షుగర్ రాకుండా చూసుకోవచ్చు, బీపీ రాకుండా చూసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ప్లస్ ఆస్తమా ఉన్నా కూడా మనం యోగా ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. సూర్య నమస్కారాలు ఎందులోకి వస్తాయి? సూర్య నమస్కారం అన్నది మన యోగాలో కిందికే వస్తాయి, కాకపోతే అది ఒక వార్మప్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. అంటే మనం యోగాసనాలు చేయబోయే ముందు సూర్య నమస్కారాలు చేసి తర్వాత యోగాసనాలు వేయాలా? యోగాసనాలు చేసే కంటే ముందు జనరల్గా మనం సూక్ష్మ వ్యాయామం అంటే మనము ప్రతి ఒక్క జాయింట్ యొక్క కదలికల్ని చేస్తాం ముందు. యోగ నిద్రకి శవాసనకి ఏమైనా అనుబంధం ఉందా? యోగ నిద్ర అనేది మామూలుగా శవాసనం అనేది సిమిలారిటీగానే ఉంటాయి, కాకపోతే చేసే విధానాలలో ముఖ్యంగా ప్రాణాయామం ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రాణాయామంలో కుంభకము అంటారు, 8 కుంభకాలు, అష్టకుంభకాలు అంటారు. సూర్యభేదనము, ఉజ్జయి ప్లస్ శీతలి, శిత్కారి, భ్రామరి, భస్త్రిక, మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది కపాలభాతి. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ కపాలభాతి, భస్త్రిక అనేవి చాలా మితంగా ప్రాక్టీస్ చేయడం అనేది అవసరం. సాఫ్ట్వేర్ రకరకాల ఉద్యోగాల్లో ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, వాళ్ళందరికీ మీరు ఏ ఆసనాలు ఏ ప్రాణాయామాలు చూపిస్తారు? ప్రొఫెషనల్స్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ వాళ్ళలో కానివ్వండి, స్ట్రెస్ఫుల్ లైఫ్ లోపల మీరు ఒక అరగంట నమస్కారం. మనతో పాటు డాక్టర్ ఉదయ్ గారు ఉన్నారు. 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా యోగా యొక్క ప్రాముఖ్యత, యోగా యొక్క అవసరం, యోగా ద్వారా ఎటువంటి ఆరోగ్యం వస్తుంది, శారీరకంగాను మానసికంగాను బలంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి యోగా ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విషయాలన్నీ కూడా డాక్టర్ గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ప్రేక్షక మహాశయులందరికీ 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సరే, యోగా అనేది ఇప్పుడు మనం బాగా వినపడుతుంది. ఈ కాలంలో యోగా సెంటర్స్ బాగా పెరుగుతున్నాయి, యోగా చేస్తున్నామనే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. యోగా వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి? వయసుకి ఏమన్నా యోగాకి ఏమన్నా లింక్ ఉందా? యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదు. యోగా అనేది బేసిక్గా మనకి సంస్కృతి నుంచి వచ్చినటువంటి పదం ఏంటంటే యుజ్ అంటే యూనియన్, అంటే ఐక్యం అవడం, కలవడం అన్నమాట. అంటే మన యొక్క జీవాత్మని పరమాత్మలో కలవడం, దాన్ని యోగా అని చెప్పి అంటారు. పతంజలి మహర్షి గారు మొదటి యోగ సూత్రంలో చెప్పింది ఏంటంటే హత యోగానుశాసనం అన్నారు. అంటే ఏంటంటే పరమాణువు, చిన్న అణువుని శాసించగలిగేటువంటి తత్వం గలది యోగా అన్నమాట. కాబట్టి మనం యోగా ద్వారా మనము అణువులను కూడా శాసించగలం. మనము బేసిక్గా జీవన శైలిలో మార్పులు చేసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ, మన పోజెస్ ద్వారా మనము మన శరీరం యొక్క రుగ్మతలని, రోగాలని రాకుండా కాపాడుకోవడం అన్నది మొట్టమొదటిది. ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. యోగా చేయడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా 2 విధాలుగా ఉపయోగపడుతూ దీర్ఘకాలికమైనటువంటి జబ్బులు ఏదైతే ఉన్నాయో వాటిని మన దరిదాపులోకి రాకుండా మనం యోగా ద్వారా ప్రివెంట్ చేయొచ్చు. దీర్ఘకాలిక అంటే ఇప్పుడు మీరు షుగరు, బీపీ అటువంటి వాటి కూడా మనం దూరం చేసుకోవచ్చు యోగా ద్వారా. అవును, యోగా ద్వారా మనము షుగర్ రాకుండా చూసుకోవచ్చు, బీపీ రాకుండా చూసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ప్లస్ ఆస్తమా ఉన్నా కూడా మనము యోగా ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే ముందు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు కదా. ముందుగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రాకుండా ఉంటాయి, వచ్చిన వాళ్ళకు కూడా యోగా వల్ల కంట్రోల్ అవుతాయి. మనం క్యూర్ చేయడము అన్నది చెప్పలేము, బట్ మనము వాటిని కంట్రోల్ చేయవచ్చు. అష్టాంగ యోగం అన్నారు కదా పతంజలి గారి గురించి. ఆ 8 ఏంటి సార్ వరుసగా? యమాస్ అంటారు. యమాస్ అంటే ఎథికల్ ప్రిన్సిపల్స్. అందులో 5 ఉంటాయి. ఓకే, అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, దొంగలించకుండా ఉండడం. ప్లస్ నియమాస్ అంటాం, శౌచం, క్లీన్లీనెస్, సంతోషము, హ్యాపీనెస్, తపస్సు, స్వాధ్యాయం అంటే మనం స్టడీ చేయడం, ఇవి నియమాస్. ఈశ్వర ప్రణిధానం, భగవంతుని ప్రార్థించడం, ఇవి నియమాస్, సెకండ్ అంగం అనమాట. 3వది ఆసనాలు, దాన్ని స్థిరం సుఖం ఆసనం, స్టడీనెస్, కంఫర్ట్ 2 ఉండాలి. మనం చేసే ప్రతి ఆసనంలో సుఖంగా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. 4వ అంగం ఏంటంటే ప్రాణాయామం, శ్వాసని కంట్రోల్ చేయడం. 5వ అంగం ఏంటంటే డిఫరెంట్ సెన్సెస్ని మనం యొక్క కంట్రోల్ చేయడం, లోపలికి విత్డ్రా చేసుకోవడం సెన్సెస్ని. సెన్సెస్ అంటే కోరికలు ఉంటాయి చూడండి, కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం, ఇంద్రియ నిగ్రహణము అంటాం, ఎగ్జాక్ట్ వర్డ్ అంటే. ప్లస్ దాని తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, ఇవి అష్టాంగ యోగాలు. ధారణ అంటే జ్ఞాపక శక్తి సంబంధించింది కదా. ధారణం అంటే కాన్సన్ట్రేషన్,
ఏకాగ్రత ఉందనుకోండి, ఆటోమేటిక్గా మన యొక్క జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. అష్టాంగ యోగాలన్నింటినీ కూడా మనం సాధన చేస్తే 8 అంశాలను కూడా మనం సాధన చేస్తే మనకు చాలా జ్ఞానము, ఆరోగ్యము, ఆనందము చాలా కలుగుతాయి. కానీ మనం ప్రస్తుతం కొన్ని యోగాసనాలు వేయటం, ప్రాణాయామం చేయడం, దీని వరకే ఎక్కువ ప్రాక్టీస్లో ఉన్నాం మనం. ఇది కూడా మంచిదే, అన్నీ చేయలేకపోయినా ఈ రెండు మంచిదే. అయితే మానసిక ఆరోగ్యం ద్వారా శారీరక ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుందంటారా? డెఫినెట్గా. ఇది మన యొక్క కాయిన్కి బొమ్మ బొరుసు ఎలాగా ఉంటుందో అలాగే మన యొక్క శారీరక ఆరోగ్యం అనేది బొమ్మ అయితే మానసిక ఆరోగ్యం అనేది బొరుసు అవుతుంది. కాబట్టి కంపల్సరీ, సపోజ్ మీరు శారీరకంగా బాగా లేదు అనుకోండి, నేను మిమ్మల్ని మానసికంగా బాగా ఉండమంటే ఉండలేదు. అదే మానసిక ఆరోగ్యం ఎఫెక్ట్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, శారీరక ఆరోగ్యం కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి వీటిని రెండింటిని సమతుల్యంలోకి తీసుకురావాలంటే మనము యోగా ప్రాక్టీస్ అన్నది రెగ్యులర్గా చేసుకోవాల్సి వస్తుంది. యోగా ప్రాక్టీస్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే కేవలం ఆసనాలు ప్రాక్టీస్ చేయడమే కాకుండా మన యొక్క ఫోకస్ అనేది మన యొక్క ఆసనం మీద, దానితో పాటు మన శ్వాస మీద కేంద్రీకృతం అయినప్పుడే మనకు దానివల్ల వచ్చే పాజిటివ్ యొక్క రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆయన శ్వాస మీద ధ్యాస అంటుంటారు కదా. అవును. అది తర్వాత ఇప్పుడు యోగాసనాలలో మనం ముఖ్యంగా ఈ పోస్చర్స్కే పరిమితం చేస్తున్నారు. సూర్య నమస్కారాలు ఉన్నాయి కదా, సూర్య నమస్కారాలు ఎందులోకి వస్తాయి? సూర్య నమస్కారం అన్నది మన యోగాలో కిందికే వస్తాయి. కాకపోతే అది ఒక వామప్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్నమాట. వామప్ లాగా అంటే మీకు సూర్య నమస్కారం చేసినట్టయితే అన్ని రకాలైనటువంటి బెండింగ్స్ ఉంటాయి సూర్య నమస్కారాలు. మనము యోగాలో ఒక బ్యూటీ ఏంటంటే శరీరంలో మనం కౌంటర్ పోజ్ అంటాం. ఒక ఆసనం చేసిన తర్వాత దానికి విరుగుడుగా ఇంకో ఆసనం చేస్తాం. అంటే ముందుకు వంగే ఆసనం వేసిన తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం వెనక్కి వంగుతాం. సేమ్ థింగ్ ఈ సూర్య నమస్కారాల లోపల మీకు శరీరంలోని అన్ని భాగాలకి మీకు ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం కార్డియో చేయమంటారు. ఇప్పుడు అందరూ కార్డియో చేస్తున్నారా అంటారు. ఏంది, గుండెకి ఎక్సర్సైజ్. ఆ యొక్క ఎక్సర్సైజ్ కూడా మీకు సూర్య నమస్కారం ద్వారా పూర్తవుతుంది. అంటే మన యోగాసనాలు చేయబోయే ముందు సూర్య నమస్కారాలు చేసి తర్వాత యోగాసనాలు వేయాలా? యోగాసనాలు చేసే కంటే ముందు జనరల్గా మనం సూక్ష్మ వ్యాయామం అని చేస్తాం. సూక్ష్మ వ్యాయామం అంటే మనము ప్రతి ఒక్క జాయింట్ యొక్క కదలికల్ని చేస్తాం. ముందు మెడ, భుజాలు, ప్రతి జాయింట్, మోకాళ్ళు, యాంకిల్స్, ఇలా ప్రతి జాయింట్ని ఫస్ట్ కదిలేదు, దాన్ని సూక్ష్మ వ్యాయామం అంటాం. సూక్ష్మ వ్యాయామం తర్వాత మనము సూర్య నమస్కారాలు చేస్తాం. ఆ తర్వాత మనము కల్చరల్ పోజెస్ అంటాం. బేసిక్గా ఆ బేసిక్ ఆసనాస్ లోపల నిలబడేటివి, కూర్చునేటివి, మళ్ళీ వెళ్ళకిలా పడుకొని చేసేటివి, బోల్డా పడుకొని చేసేటివి, ఇలా డిఫరెంట్ ఆసనాస్ ఉంటాయి. అవన్నీ చేస్తాం. సో మామూలుగా ఈ సూర్య నమస్కారాలు వామప్ అన్నారు కదా మీరు, దానికంటే ముందు సూక్ష్మంగా కొన్ని బాడీలోని పార్ట్లను రిలీవ్ చేయడం కోసం ఫస్ట్ అది చేస్తాం వామప్. దాని తర్వాత సూర్య నమస్కారాలు, దాని తర్వాత కొన్ని యోగాసనాలు. అయితే ఈ సూర్య నమస్కారాలకి మంత్రాలతో ఉంటాయి కదా, ఒక 12 పోస్టర్స్ ఉంటాయి. ఓం మిత్రాయ నమః, ఓం రవయ్య ఇలా ఉంటాయి కదా. అవి కొంతమంది మంత్రంతో చేస్తారు, తక్కువ మంది. కొంతమంది మామూలుగా టపటపటప వేసేస్తుంటారు సూర్య నమస్కారాన్ని. ఈ రెండింటిని ఎలా చూడాలి, ఏది ఎక్కువ ప్రయోజనం ఇస్తుంది? మంత్రం ఉచ్చారణ చేసినప్పుడు ఏమవుతుందంటే మన యొక్క చేసే ఆసనము దాని మీద మన యొక్క ఫోకస్ అనేది ఉంటుంది. ఈవెన్ మన శరీరం లోపల కదలికలు, ఆ యొక్క వైబ్రేషన్స్ ఏదైతే ఉందో దాని యొక్క పాజిటివ్నెస్ మనకి కలుగుతుంది మంత్రోచ్చారణ ద్వారా. కాకపోతే మంత్రోచ్చారణ అనేసరికి కొంతమందికి కొన్ని ఇన్హిబిషన్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భంలో మనం వాళ్ళని ఫోర్స్ చేయకుండా మంత్రోచ్చారణ చేయగలిగి దాని యొక్క పాజిటివ్నెస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఎలా ఉంటాయంటే 12 మంత్రాలు, అలాగే మనం సూర్య నమస్కారం లోపల 12 పోజెస్ ఉంటాయి. ఒక్కొక్క పోజ్కి ఒక్కొక్క మంత్రాన్ని ఉచ్చరించి మనము ఆచరిస్తాం. అంటే ఈ మంత్రం అనగానే ఏదో మతపరమైన అంశంగా కొంతమంది భావిస్తారు. అలాగే కొంతమంది ఏమో దైవాన్ని ఇష్టపడిన వాళ్ళు కూడా, దేవత ఆ వ్యవస్థను ఇష్టపడిన వాళ్ళు కొంతమంది ఉంటారు. దాన్ని కేవలం శరీరం యొక్క ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఏరోబిక్స్ లాగా అని కూడా భావించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఆ మంత్రాలు లేకుండా మామూలుగా చేస్తారు. భారతీయతని, సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు, దైవభక్తి ఉన్న వాళ్ళు కూడా మంత్రాలు చదవకుండా డైరెక్ట్గా ఆ పోస్టర్స్ వేసేస్తున్నారు. సో మీరు చెప్పినట్టుగా మంత్రాల ద్వారా చేస్తే ఇంకా ప్రయోజనం జరుగుతుంది అంటారు, అంతే కదా? అంతే. దానివల్ల ఏమవుతుందంటే ఆ మంత్రోచ్చారణ యొక్క ప్రభావం మన శరీరం మీద మానసికంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఆ మంత్రం చదవటం వల్ల ప్రాణాయామం ఏమైనా జరుగుతుందా లోపల, ఏమైనా లంగ్స్ పైన ప్రభావం చూపిస్తుందా? మీరు మంత్రోచ్చారణ జరిగినప్పుడు ఆటోమేటిక్గా మన ఏమవుతుందంటే మన యొక్క బ్రీతింగ్ కెపాసిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ప్లస్ మన శరీరంలో ఉన్నటువంటి అణువుల లోపల వైబ్రేషన్స్ అనేటివి వస్తుంటాయి. ఆ కదలికల వల్ల మనకి పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ప్లస్ మనం చేసేటువంటి
పోస్చర్ మీద మనకి పూర్తి అయినటువంటి విశ్వాసము ప్లస్ నమ్మకము ప్లస్ దాంతో వచ్చే బెనిఫిట్ అనేది కలుగుతుంది. ఏకాగ్రత కూడా పెరుగుతుందా? యోగా వల్ల మనకి ఏకాగ్రత అన్నది పెరుగుతుంది. మనం ఏకాగ్రత రావడం అంటే యోగా చేయడం వల్లనే వస్తుంది. ఇప్పుడు మీరు ఈ మంత్రాలలో 12 మంత్రాలు ఉన్నారు, 12 పోస్చర్లు ఉన్నారు. ఫస్ట్ ఓం మిత్రాయ నమః అని మొదలవుతుంది. ఆ ఓంకారం అనేది మనం నాభి దగ్గర నుంచి మొదలవుతుంది కదా, ఓంకార శబ్దం. అది లోపల ఎటువంటి చర్య జరుగుతుంది లోపల ఆ ఓంకారంలో నుంచి? ఓంకారం జపించినప్పుడు మనము నాభిలో నుంచి మనం ఎప్పుడైతే వాయిస్ తీస్తామో అప్పుడు ఏమవుతుందంటే మన యొక్క ఊపిరితిత్తులలో ఉన్నటువంటి లోయర్ లోబ్స్ అంటాం, చిట్ట చివరిది డయాఫ్రామటిక్ బ్రీతింగ్ అంటాం. మనము శ్వాస అనేది ఊపిరితిత్తులు పూర్తిగా నింపబడి దెన్ మనము మెల్లగా ఎగ్జలేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాస లోపల మనం పూర్తిగా వదులుతూ ఉంటాం. ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి, అకారము, ఉకారము, మకారం. కాబట్టి ఓంకారం ఉచ్చరించినప్పుడు ఆ వైబ్రేషన్స్ పొట్ట నాభి నుంచి మొదలుకొని మన శరీరం యొక్క శాస్త్రాల చక్రం వరకు ఉత్తేజితం అవుతుంది. సో మీరు చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు ఇలా మంత్రాలతో చెప్పించడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. లోపల ఆక్సిజన్ లెవెల్స్ కానీ మీరు చెప్పినట్టుగా స్టమక్, గుండె ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటారు. తర్వాత యోగాసనాల్లో చాలా ఆసనాలు ఉన్నాయి కదా సార్, నెంబర్ ఆఫ్ ఆసనాలు, ఎన్నో ఆసనాలు ఉన్నాయి కదా. మనం మామూలుగా ఎన్ని ఆసనాలు వేస్తే సరిపోతుంది? ఆ ఆసనాలు ఏ ఆసనాలు వేయచ్చు? యోగాసనాల్లో ఎన్నో ఉన్నాయి, 100 పైన ఉన్నాయి. కాకపోతే మనకు బేసిక్గా కల్చరల్ ఆసనస్ అని అంటాము. ఒక 25 ఆసనాలు ఉంటాయి. 25 ఆసనాలు చేసినట్టయితే మన శరీరాన్ని అదుపులో పెట్టుకోవచ్చు, మన శరీరానికి రోగాలు రాకుండా దయచేయకుండా మనం అరికట్టవచ్చు. ఆ ఆసనాలను కొన్ని చెప్పగలుగుతారా? మనము నిలబడి చేసేటువంటి ఆసనాల లోపల తీసుకుంటే వృక్షాసనం అని ఒకటి ఉంటుంది, ట్రీ పోజ్. వృక్షాసనం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ఏకాగ్రత అనేది పెరుగుతుంది. అట్లాగే త్రికోణాసనము అంటాం, అంటే ట్రయాంగిల్ పోజ్. అది కాకుండా పాదహస్తాసనము, అర్ధచక్రాసనము, ఇవి స్టాండింగ్ ప్లస్ గరుడాసనం. ఇవి మన యొక్క స్టాండింగ్ పోజెస్ లోపల వస్తాయి, నిలబడి చేసేవి. తర్వాత కూర్చొని చేసేటువంటి పోజెస్ లోపల చూసుకున్నట్టయితే అర్ధమచ్చేంద్రాసనము, ఉష్ట్రాసనము, వజ్రాసనము, పద్మాసనము, శశాంకాసనము, సుప్త వజ్రాసనము, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. పశ్చిమోత్తనాసనము. అలాగే వెల్లకిల పడుకొని చేసేటువంటి ఆసనాల్లో పవనముక్తాసన సిరీస్ అని అంటాం. అంటే మన యొక్క పొట్టకి సంబంధించినటువంటి జబ్బులు కానివ్వండి, లేదా స్త్రీలలో ఉన్నటువంటి హార్మోన్స్కి సంబంధించిన జబ్బులు ఉన్నటువంటి వాళ్ళకి ఈ పవనముక్తాసన సిరీస్లో చేసేటువంటి ఆసనాలు చాలా బాగా ఉపయోగపడతాయి. అవి కాకుండా సర్వాంగాసనము అంటాం, ఎస్పెషల్లీ థైరాయిడ్ ప్రాబ్లంకి ఉపయోగపడేటువంటి ఆసనము థైరాయిడ్కి సర్వాంగాసనం అంటాము. అలాగే హలాసనము అంటాం. ఇవన్నీ ఏంటంటే వెల్లకిల పడుకొని చేసేటువంటి ఆసనాలు. అది వెల్లకిల పడుకొని చేసే ఆసనంలో ఇంకొకటి ముఖ్యమైన ఆసనం ఏంటంటే సేతుబంధాసనము అంటాం. దాన్నే బ్రిడ్జ్ పోజ్ అంటాము. మన యొక్క నడుము నొప్పికి చాలా బాగా పనిచేస్తుంది. అవి కాకుండా మామూలు కటిచాలనము అని ఉంటాయి, ప్లస్ బోళ్ళ పడుకొని భుజంగాసనము, అర్ధశలభాసనము, శలభాసనము, ధనురాసనము, ఇలాగా మనం వీటి అన్నింటితో పాటు శవాసనం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి ఆసనం. సరే, శవాసనం అంటే నిద్రపోవడం కాదు కదా? నిద్రపోవడం కాదు, అదే అది మధ్యలో నిద్రకి మరియు మేలుకోవకి మధ్యలో ఉన్నటువంటి స్థితిని శవాసనం అంటారు. దానివల్ల ఉపయోగం ఏంటండి? శవాసనం ఎలా చేయాలి? శవాసనం అనేది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ చాలా కష్టతరమైనటువంటి ఆసనం శవాసనం. మనము శరీరాన్ని ఏ విధంగా అయితే మనము యాక్టివ్ చేస్తామో సేమ్ అదే విధంగా మన శరీరాన్ని కూల్ చేయడం అనేది, మన ఇంజన్లో కూలెంట్ వాడతాం చూడండి, అలాగే శరీరాన్ని కూల్ చేయడం కూడా ఇంపార్టెంట్. అది శవాసనం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఆ శవాసనం లోపల మన యొక్క శ్వాస యొక్క స్థితిని చాలా 0 లెవెల్కి తీసుకొని వస్తాం. అంటే మనం శవాసనం చేస్తున్నప్పుడు మనకు శ్వాస కదులుతుందా లేదా అనే స్థితినిలోకి తీసుకొని వస్తుంటాం. ఎలాంటి కదలికలు లేకుండా, ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా విధానాన్ని శవాసనము అని అంటారు. యోగ నిద్ర అంటారు కదా, యోగ నిద్రకి శవాసనకి ఏమైనా అనుబంధం ఉందా? యోగ నిద్ర అనేది మామూలుగా శవాసనం అనేది సిమిలారిటీగానే ఉంటాయి, కాకపోతే చేసే విధానాలలో కొన్ని మార్పులు ఉంటాయి. యోగ నిద్ర లోపల ఏం చేస్తామంటే మొదట్లో యోగ నిద్రలోకి వెళ్ళే కంటే ముందు ఒక్కొక్క విభాగంగా ఒక్కొక్క భాగాన్ని మనము రిలాక్సేషన్ ఇస్తూ శరీరంలోని భాగాలని బొటన వేలుతో మొదలుకొని తల భాగాన్ని వరకు ఒక్కొక్క భాగాన్ని మనము ఆటో సజెషన్ ఇస్తూ రిలాక్స్ చేస్తాం. చేసిన తర్వాత మనం ఉండే స్థితిని, దాన్ని చిట్ట చివరి స్థితినే యోగ నిద్ర అంటాం. మన బాడీ మీద మనమే ఇంప్లాంటైజ్ చేసుకున్నట్టుగా భావించాలి దాన్ని. కరెక్ట్.
హిప్నటైజ్ లాగానే. తర్వాత ప్రాణాయామం గురించి మీరు చెప్పారు. మన మన ఈ అష్టాంగాలలో 8 వాటిల్లో ముఖ్యంగా ఈ ప్రాణాయామం ఎన్ని రకాలు ఉన్నాయి? ప్రాణాయామంలో ఏవేవి ఎవరైనా చేయవచ్చు? ఎంతసేపు చేయాలి? ప్రాణాయామం అనేది మన యొక్క బ్రీతింగ్ కంట్రోల్ అన్నమాట. కుంభకము అంటారు, 8 కుంభకాలు, అష్టకుంభకాలు అంటారు. సూర్యభేదనము, ఉజ్జయి ప్లస్ శీతలి, శిత్కారి, భ్రామరి, భస్త్రిక, మూచ, ప్లావని, ఇలాంటివి 8 అష్టకుంభకాలని ప్రాణాయామం అని అంటారు. ఈ ప్రాణాయామం లోపల మెయిన్గా మనం చేసేది ఏంటంటే, మొదట్లో ఏదైనా ప్రాణాయామం చేసే ముందు అనులోమ విలోమ ప్రాణాయామం అని చేస్తాం. దాన్నే నాడీ శోధన ప్రాణాయామం అని కూడా అంటాం. ఎందుకంటే మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మనం గమనించినట్టయితే ఒక 2.5 గడియలు మనకు ప్రాణాయామంలో మన శరీరంలో 3 నాడీలు ఉంటాయి. చంద్రనాడి, సూర్యనాడి, సుషుమ్న నాడి. దాన్నే ఇడ, పింగళ, సుషుమ్న అని కూడా అంటారు. ఇడ అంటే చంద్రనాడి, పింగళ అంటే సూర్యనాడి, సుషుమ్న అంటే మధ్యలో ఉండేటువంటి నాడిని సుషుమ్న నాడి అంటారు. ఈ 3 నాడులు ఇంపార్టెంట్. మనము చంద్రనాడి అంటే లెఫ్ట్ సైడ్ యొక్క గాలి పీల్చామనుకోండి ముక్కులో ద్వారా, అది చంద్రనాడి, మన శరీరానికి చల్లటి ధనాన్ని ఇస్తుంది. కుడి ముక్కు ద్వారా గాలి పీల్చి వదులుతున్నాం అనుకోండి, అప్పుడు మన శరీరం లోపల వేడిని ఉత్పన్నం చేస్తుంది. కామన్గా గమనిస్తే మన శరీరంలో ఒక 2.5 గడియలు ఒక నాడి పనిచేస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ ఒక 2.5 గడియలు ఇంకొక నాడి పనిచేస్తుంది. ప్రాణాయామం చేయడం వల్ల మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని సమానం చేయడం. దీన్ని ఏమంటారంటే ప్రాణాపాన సమాయుక్తం అమృతత్వస్థ సిద్ధయేత్ అన్నారు. ప్రాణము అపానము రెండింటిని సమానంగా చేస్తే అమృతత్వాన్ని పొందవచ్చును అని చెప్పి మన శాస్త్రంలో చెప్తున్నారు. కాబట్టి ప్రాణాయామం చేయడం వల్ల ఇడా పింగళాన్ని రెండింటిని ఏకం చేసి సుషుమ్న నాడి ద్వారా మనము ప్రాణాయామాన్ని చేయడం అన్నమాట. అదేంటంటే బ్యాలెన్స్ చేస్తుంది మన ప్రాణాయామాన్ని. ప్లస్ అది థైరాయిడ్ లాంటి ప్రాబ్లంకి కూడా చాలా ఉపయోగపడుతుంది. శీతలీకరణ ప్రాణాయామం ఉన్నాయి, శీతలి, శిత్కారి అంటారు. వీటిని ఏమంటే కూలింగ్ ప్రాణాయామం అంటారు. ఎస్పెషల్లీ మనం సమ్మర్ లోపల వేడి ఎక్కువగా ఉన్నప్పుడు వేడి యొక్క తాపాన్ని నుంచి తట్టుకోవడానికి ప్రాక్టీస్ చేసే విధానాన్ని శీతలి, శిత్కారి ప్రాణాయామం అంటారు. భ్రమరి ప్రాణాయామం అంటారు. భ్రమరం అంటే ఏంటి? తుమ్మెద. అంటే మనము శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు తుమ్మెద జంకార శబ్దాన్ని మనం ఇస్తాం, దాన్ని భ్రమరి ప్రాణాయామం. దాన్నే మనం సింపుల్గా చెప్పుకోవాలంటే నాదానుసంధాన ప్రాణాయామం అని కూడా అనొచ్చు. నాదము, అనుసంధానం. ఒక జంకారం ఇస్తున్నప్పుడు మన యొక్క ఫోకస్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క శబ్దం మీద ఉండడం వల్ల మనము మైండ్ని కంట్రోల్ చేసుకోగలుగుతుంటాం. అది కాకుండా మన యొక్క యాక్టివ్ ప్రాణాయామాలు ఉన్నాయి. అందులో 2 ఏంటంటే భస్త్రికా ప్రాణాయామము, కపాలభాతి అంటాం. భస్త్రికా ప్రాణాయామము అంటే యాక్టివ్గా పీల్చడము, యాక్టివ్గా వదలడం. కపాలభాతి అంటే మన శరీరంలో కపాలం ఏదైతే ఉందో మన యొక్క తల భాగాన్ని క్లీనింగ్ చేయడం, శుద్ధి చేయడం, దాన్ని కపాలభాతి ప్రాణాయామం అంటారు. ఈ కపాలభాతి ప్రాణాయామం అనేది మన యొక్క చాలామంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్, సైనస్తోని బాధపడుతూ ఉంటారు, ఎలర్జిక్ రైనైటిస్తోని బాధపడుతూ ఉంటారు, ప్లస్ మైగ్రేన్తో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుంది కపాలభాతి. మామూలుగా ఈ కపాలభాతి అంటే ఇప్పుడు ఈ పొట్ట నుంచి చాలా గట్టిగా వదులుతుంటారు, దాన్ని ఏమంటారు? దాన్ని భస్త్రికా ప్రాణాయామమేమో మనం పొట్ట నుంచి 2 యాక్టివ్గా చేస్తాము. యాక్చువల్లీ కపాలభాతి చేసినప్పుడు కూడా మీకు పొట్ట కదులుతుంది, కానీ మన ధ్యాస కేవలం మన తల భాగం నుంచే శ్వాస వదలాలి. అంటే యాక్టివ్ ఎక్సలేషన్ అంటారు. ఫోర్స్ఫుల్గా వదలడమే కపాలభాతి. దాంతో ఏమవుతుంది? కపాలం క్లీన్ అవుతుంది. ఈ యొక్క సైనస్లో ఉన్నటువంటి మలినాలు ఏదైతే ఉన్నాయో, శ్లేష్మము ఏదైతే ఉందో అది బయటకు రాబడుతుంది. ప్లస్ మన ముక్కు రంధ్రాలు ఏవైతే సెన్సిటివ్గా ఉన్నాయో, ఈ యొక్క పోలెను, ఎలర్జీ, డస్ట్ వల్ల, సెన్సిటివ్ వల్ల మనకు తుమ్ములు, జలుబు వస్తున్నాయి. కాబట్టి వాటి సెన్సిటివ్నెస్ పోగొట్టాలంటే కపాలభాతి లాంటివి ప్రాక్టీస్ చేస్తే వెళ్తుంది. బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ కపాలభాతి, భస్త్రికా అనేటివి చాలా మితంగా ప్రాక్టీస్ చేయడం అనేది అవసరం. మామూలుగా ఈ ప్రాణాయామంలో గాలిని పీల్చటము, నిలపటము, వదలటము అనేది 3 భాగాలు ఉంటాయి అంటారు కదా. మీరు చెప్పిన అన్నిట్లో ఈ 3 ప్రక్రియలు ఉంటాయా? ప్రాణాయామం అంటేనే ఈ 3టితో సంబంధించిందే ప్రాణాయామం. ఒకటి ఉచ్ఛ్వాసలు, ఒకటి నిశ్వాసము, ఎట్ ది సేమ్ టైం కుంభకము అంటాం. అంటే పూరకము, రేచకము, కుంభకము, ఈ 3 భాగాలు కలిపితేనే ప్రాణాయామం. అంతర్కుంభకము, బాహ్య కుంభకం. అంటే మనం గాలి పీల్చుకొని మన యొక్క గాలిని కుంభించడం, అక్కడే ఆపడం, దాన్ని అంతర్కుంభకము అంటాం.
గాలిని పూర్తిగా బయటకు వదిలేసి ఆపేయడం, దాన్ని బాహ్య కుంభకము అంటాం. మనం ప్రాణాయామం చేసేటప్పుడు ప్రతి ప్రాణాయామంలో కూడా మనం ఈ యొక్క కుంభకాలు ఫాలో అవ్వాలి. అట్ ది సేమ్ టైం బంధాసన ఉంటాయి. బంధా త్రయమితం శ్రేష్టం అన్నారు. అంటే బంధాలు ఎన్నోట్లో 3 ఇంపార్టెంట్. ఒకటి జాలంధర బంధం అంటాం, అంటే నెక్ చిన్ లాక్ అంటాం. ఉడ్యాన బంధము అంటాం, పొట్టని లాక్ చేయడం. ప్లస్ మూలాధార బంధము అంటాం, అంటే మన యొక్క యానల్ స్పింక్టర్ ఏదైతే ఉందో దాన్ని టైటన్గా పట్టుకోవడం. ప్రాణాయామం చేసేటప్పుడు మనం ఈ యొక్క 3 త్రిబంధాలని ఫాలో అవుతూ కూడా ప్రాణాయామ చేస్తారు. ముక్కలు ఒక ద్వారం మూసుకొని ఇంకొక ద్వారం ద్వారా పీల్చి మళ్ళీ ఇలా పెట్టుకొని కింద ఇంకో ముక్కతో వదిలి మళ్ళీ ఇటు పక్క నుంచి పీల్చి మళ్ళీ ఇటు పక్క వదిలి ఇటు పక్క పీల్చుకొని తర్వాత ఈ 2 ఇలా పెట్టి 2 ముక్కలు మూసి ఇలా ఒక ప్రాక్టీస్ చేస్తుంటారు చాలామంది పార్కుల్లో అవి చూస్తుంటాం మనం. ఇది దేని కింద వస్తుంది? ఇది నాడీ శోధన ప్రాణాయామం అంటారు. దాన్ని అనులోమ విలోమ ప్రాణాయామం అంటారు. అంటే మనము ఏదైనా ప్రాణాయామము ప్రాక్టీస్కు ముందు చేసేది ఏంటంటే నాడీ శోధన ప్రాణాయామం. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక నాడిని బ్యాలెన్స్ చేయడం. చంద్రన ఇడ నడుస్తుందా పింగళ నడుస్తుందా, వాళ్ళ రెండింటిని బ్యాలెన్స్ చేసే ప్రక్రియనే నాడీ శోధన లేదా అనులోమ విలోమ అంటే. ఇది ఎలా అంటే ఒక ముక్కు నుంచి కుడి ముక్కును మూసేసి ఎడమ ముక్కు నుంచి శ్వాసను పూర్తిగా వదిలేసి మళ్ళీ ఎడమ ముక్కు నుంచి పీలుస్తాం. పీల్చిన తర్వాత ఈవెన్ ఇక్కడ మనం కుంభకాన్ని కూడా ఫాలో అవ్వచ్చు. 2 మూసేసి కొద్దిసేపు బంధాన్ని ఫాలో అయ్యి మళ్ళీ ఓపెన్ చేసి దెన్ కుడి ముక్కు ద్వారా వదిలేయడం. వదిలేసి మళ్ళీ కుడి నుంచే పీల్చడము, మళ్ళీ బంధాన్ని ఫాలో అవ్వడము, మళ్ళీ కుంభకం చేయడము, మళ్ళీ ఎడమ ముక్కు నుంచి వదిలేయడం. దీన్ని నాడీ శోధనము ప్రాణాయామము అంటాం. నాడీ శోధన అంటే వేరు, నాడీ శోధన ప్రాణాయామము అంటే బంధాలను ఫాలో అవుతుంటారు ప్లస్ కుంభకం కూడా ఫాలో అవుతుంటారు. ఇప్పుడు మీరు చెప్పింది దేని కింద వస్తుంది? ఇది ఇప్పుడు నేను బంధం ఫాలో అయ్యాను అనుకోండి, నాడీ శోధన ప్రాణాయామం లేదా అనులోమ విలోమ ప్రాణాయామము అంటారు. అలా కాకుండా సింపుల్గా బంధాలు లేకుండా ప్లస్ మనం కుంభకం లేకుండా కూడా చేస్తారు. అదేంటంటే కుంభకము ఎవరికి చెప్పమంటే బేసిక్గా మనం హార్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అలాంటి వాళ్ళకి మనం కుంభకాన్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయనివ్వం. సింపుల్గా మనము పీల్చుకొని వదలడం అంటాం. ఇది కూడా మనం ప్రాణాయామంలో ఒక నిష్పత్తి ఉంటుంది, రేషియో నిష్పత్తి ప్రకారం చేయాలి. అంటే 4 సెకండ్లు పీల్చామనుకోండి, ఒక 8 సెకండ్లు ఆపేసి 16 సెకండ్లు వదలాలి. పీల్చేది 4 సెకండ్లు, 8 సెకండ్లు, 4, 8, 16 ఈ రేషియో చొప్పున మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనము దాని నుంచి పూర్తి అయినటువంటి మన యొక్క మానసిక ఆరోగ్యం ఎంతో బాగుపడుతుంది. ఎటువంటి ఫలితాలు వస్తాయి దీనివల్ల? ఏ ఆరోగ్యాలకి మంచిది ఇది? మనం ప్రాణాయామం చేయడం వల్ల మనము శ్వాసకోశానికి సంబంధించినటువంటి చాలా జబ్బుల్ని మనము అరికట్టుకోగలుగుతాం. ఆస్తమా కానివ్వండి, బ్రాంకైటిస్, సైనస్ కానివ్వండి, సైనసైటిస్ కానివ్వండి, ఎలర్జిక్ రైనైటిస్ కానివ్వండి, ఇలాంటివన్నీ జబ్బులు డైరెక్ట్గా మనకి పనిచేస్తాయి. అవి కాకుండా ఇప్పుడున్నటువంటి ఆధునిక ప్రపంచం లోపల మీరు మానసికమైనటువంటి సమస్యలు చాలా ఎక్కువ ఉన్నాయి, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్. వీటన్నింటినీ మనము అరికట్టుకోవడానికి ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుంది. ఈవెన్ మనము డయాబెటీస్, మధుమేహము కానివ్వండి, రక్తపోటు కానివ్వండి, ఇవన్నింటికి చాలా బాగా పనిచేస్తుంది ప్రాణాయామం అనేది. తర్వాత జీర్ణకోశం సంబంధించిన వాటికి, జీర్ణకోశం సంబంధించినటువంటి వాటికి కూడా ప్రాణాయామం పనిచేస్తుంది. అందులోపల మనము అజీర్ణమైన అగ్నిసార క్రియ అని చెప్పి చేయిస్తుంటాం. అగ్నిసార క్రియ అంటే మన పొట్ట యొక్క కదలికల్ని, శ్వాసని బాహ్య కుంభకం చేసేసి దెన్ మన పొట్ట యొక్క కండరాలని కదిలిస్తూ ఉంటాం. దానివల్ల మన యొక్క జఠరాగ్ని అనేది ఉత్పన్నమైపోయి మన యొక్క పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు దూరం అవుతాయి. మామూలుగా చదువుకునే పిల్లలు, పోటీ పరీక్షలకి ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువకులు, అలాగే సాఫ్ట్వేర్ రకరకాల ఉద్యోగాల్లో ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, వాళ్ళందరికీ మీరు ఏ ఆసనాలు ఏ ప్రాణాయామాలు సూచిస్తారు? పోటీ పరీక్షలకు వెళ్ళే వాళ్ళు కానివ్వండి, పిల్లలైనా సరే జ్ఞాపక శక్తి పెంచుకోవాలనుకుంటే మామూలు బేసిక్ ఆసనాస్ ఉంటాయి. నేను చెప్పిన కల్చరల్ ఆసనాస్ ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ప్రాణాయామము ప్లస్ యోగ నిద్ర, ఈ 3 ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే కాకుండా మనము యోగాలో షట్క్రియాసన ఉంటాయి, క్లిన్సింగ్ ప్రాసెస్. అంటే మనము పంచకర్మ క్రియలని చెప్పి ఆయుర్వేదంలో ఉన్నట్టు మన యోగాలో కూడా ఒక 6 రకాలైనటువంటి క్రియలు ఉంటాయి, క్లిన్సింగ్ అన్నమాట. అందులో త్రాటకము అని ఉంటుంది. త్రాటకము అంటే ఒక క్యాండిల్ పెట్టేసి మనం క్యాండిల్ని యొక్క ఫ్లేమ్ని ఏకాగ్రతతో చూడడం, అది కూడా మన యొక్క పిల్లల్లో జ్ఞాపక శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది.
నేను ఇంతకుముందు చెప్పినట్టు నిలబడే ఆసనాల లోపల వృక్షాసనం ఉంది, అది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, మన మైండ్ని ఒక ఫోకస్కి తీసుకొని వస్తుంది. బ్యూటీ ఆఫ్ ది ఆసనాలు ఏంటంటే యోగాకి మనం ఇతర ఆసనాలకి కంపేర్ చేసుకుంటే ప్రతి యోగాసనం చేసినప్పుడు మన యొక్క శ్వాస దానితో పాటు అనుసంధానము చేయబడాలి. మన శరీర కదలికలతో పాటు మన శరీర ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అనుసంధానము చేసినప్పుడే దాని ఫలితము 100% ఉంటుంది. సో వృత్తిపరమైన ఒత్తిళ్ళు కూడా, స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది. వృత్తిపరమైన ఒత్తిళ్ళు తగ్గుతాయి, ప్లస్ బాడీని మనము హీటింగ్ చేసాం కాబట్టి దాన్ని కూలెంట్గా పనిచేస్తుంది యోగా అనేది. నెక్స్ట్ డే మనం ఇంజన్ బాగా నడవాలి అంటే దాన్ని కూల్ చేయాలి. కూల్ చేస్తేనే మైండ్ సరిగ్గా పనిచేస్తుంది, బాడీ సరిగ్గా పనిచేస్తుంది. కాబట్టి యోగా అనేది కూలెంట్ లాగా పనిచేస్తుంది. తర్వాత మనకి కుండలిని యోగా, హఠయోగం అని కూడా అంటారు కదా, అది మీ ఇందులోకి రాదా మీ దాంట్లోకి? హఠయోగము అనేది యోగా పోస్చర్స్ని తీసుకునేది హఠయోగం. యోగా పోస్చర్స్తో ఉంటుంది చూడండి. మామూలు పోస్చర్లు చేసేటువంటి మన యొక్క కల్చరల్ పోజెస్ ఏదైతే ఉన్నాయో, ప్రాణాయామము ఏదైతే, ఇవన్నీ హఠయోగం కిందికే వస్తాయి. కుండలిని యోగా అనేది అక్కల్ట్ యోగా కిందికి వస్తుంది బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే. అంటే సర్పెంట్ పవర్ ఉంటుంది, దాన్ని మన యొక్క షట్చక్రాల ద్వారా మన యొక్క సర్పెంట్ పవర్ని రేజ్ చేయడం అనేది అది అడ్వాన్స్డ్ ప్రాక్టీస్ లోపల వస్తుంది. అఫ్కోర్స్ మనలాంటి సొసైటీలో ఉండే వాళ్ళకి మనం అడ్వాన్స్ అంత కుండలిని యోగా అంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదనుకుంటారు. అదే సుదర్శన క్రియను అంటుంటారు కదా, దాన్ని ఎలా చూడాలి? సుదర్శన క్రియ అనేది ఏంటంటే అఫ్కోర్స్ పండిట్ రవిశంకర్ గారు ప్రవేశపెట్టినటువంటిది, చాలా బ్యూటిఫుల్. అదో రకమైనటువంటి ప్రాణాయామంకు రిలేటెడ్ ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు సంబంధించినటువంటి క్రియ. దానివల్ల ఏకాగ్రత, ఎస్పెషల్లీ స్టూడెంట్స్లో కానివ్వండి, ఈవెన్ ప్రొఫెషనల్స్లో కానివ్వండి, సాఫ్ట్వేర్ వాళ్ళలో కానివ్వండి, స్ట్రెస్ఫుల్ లైఫ్ లోపల మీరు ఒక అరగంట సుదర్శన క్రియ ఫాలో అయినట్టయితే ఆటోమేటిక్గా మీకు అది ఒక మెడిటేటివ్ ఎఫెక్ట్ అనేది కలుగజేస్తుంది. మీ శరీరాన్ని బ్యాలెన్స్, స్ట్రెస్ రిలీజ్, స్ట్రెస్ బస్టర్గా పనిచేస్తుంది. స్ట్రెస్ని 100% తగ్గించుకోవచ్చు. అంటే ఇది ఒక ధ్యానంలో భాగం అనాలా, దీన్ని ఎలా చూడాలి? ధ్యానంలో ధ్యానంలో లాగానే ఉంటుంది. బట్ మనము యొక్క మనసుని ఒక రకమైనటువంటి దాని మీదకి మనము డైవర్ట్ చేస్తాం. ఈ ప్రాక్టీస్, సుదర్శన క్రియ ప్రాక్టీస్ చేస్తున్నంతసేపు మన మనసు యొక్క ఏకాగ్రత ఇంకెక్కడికి వెళ్ళదు, కేవలం మన శ్వాస మీదనే ఉండి శ్వాసని రిథమిక్గా చేస్తుంది. అంటే మన ఫోకస్ అంతా రిథమిక్గా ఉంటుంది, ఇంకా ప్రాపంచిక విషయాలు ఏది ఉండదు. అరగంట సేపు మనము ఈ యొక్క బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి కేవలం శ్వాసని రిథమిక్గా ప్రాక్టీస్ చేయడం అన్నది ఇందులోని బ్యూటీ. తద్వారా మనకు మెడిటేటివ్ ఎఫెక్ట్ కలుగుతుంది. ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ గారు ఆయన ఇన్నర్ ఇంజనీరింగ్ అంటుంటారు కదా, అంటే మన లోపలికి చూసుకోవటం అనేది, ఇది కూడా మన యోగా సంప్రదాయం అంటారా? అఫ్కోర్స్ 100% ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది యోగా. నేను ఇంతకుముందు చెప్పాను కదా, పతంజలి గారు చెప్పిన మొదటి సూత్రం హఠయోగానుశాసనం. మన యొక్క శరీరంలో ప్రతి అణువుని మనము నిర్దేశించగలము, మనము దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వగలం యోగా ద్వారా. కాబట్టి ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది యోగాలో భాగమే. సో ధ్యానము అనేది కూడా ఈ మధ్య మెడిటేషన్ చేస్తున్నాం అనే మాట కూడా బాగా బలంగా వినపడుతుంది. అన్ని రకాల వాళ్ళు కూడా, అన్ని వయసున్న వాళ్ళు, అన్ని ప్రాంతాల వారు కూడా. ఈ ధ్యానము ద్వారా మనం ఏం సాధిస్తాము? ధ్యానం అంటే మనసు ఏకాగ్రత కుదరటం అనేది అంత ఈజీ కాదు కదా. పరిపరి ఆలోచనలు, మనసు కోతిలాంటిది అంటారు కదా, అనేక ఆలోచనలు వస్తుంటాయి, ఎన్నో కలుగుతుంటాయి కదా. సో ఎలా మనం ఆ ధ్యానం నిలబెట్టగలుగుతాము? ధ్యానం ఎలా సాధన చేయగలుగుతాము? ధ్యానం ఎలా చేయాలి? ధ్యానంలో ఎన్నో రకాలైనటువంటి ధ్యానాలు ఉన్నాయి. చాలా వరకు ఇప్పుడు మనము శ్వాస మీద ధ్యాస అంటాం, ఓకే, ఆనాపాన సతి అంటాం, బుద్ధిస్ట్ మెడిటేషన్. అది కాకుండా ఓంకార ధ్యానము అని అంటాం. ఒక మంత్రాన్ని తీసుకొని ఉచ్చరిస్తూ మనం దాని మీద ఏకాగ్రతని పెంపొందించుకోవడం, ఇవన్నీ మెడిటేషన్ లోపల భాగాలు. అలా కాకుండా ఇంకొకటి మనము సైక్లిక్ మెడిటేషన్ అని చెప్పేసి మనం వివేకానంద కేంద్ర బెంగళూరు వాళ్ళు యొక్క చేసే సైక్లిక్ మెడిటేషన్ అంటే ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఆసనాలు ప్రాక్టీస్ చేస్తూ కళ్ళు మూసుకొని మన శరీరాన్ని గమనిస్తూ చేసేటువంటి ప్రక్రియ, అంటే స్టిమ్యులేషను, రిలాక్సేషను సేమ్ టైం, దాన్ని సైక్లిక్ మెడిటేషన్ అంటారు. ఇలా రకరకాలైనటువంటి మెడిటేషన్స్ అనేటివి
ఏదైనా సరే, ఏ మెడిటేషన్ అయినా సరే, మీరు ధ్యానమైనా దాని గోల్ ఒకటే, మన శరీరాన్ని, మన యొక్క మనసుని ఏకాగ్రతలోకి తీసుకొని రావడం. మెడిటేషన్ ఈ యొక్క ఏదైనా మీరు మంత్రోచ్చారణ కానివ్వండి, శ్వాస మీద ధ్యాస కానివ్వండి, ఏదైనా సరే అది ఒక తాడు లాంటిది. అంటే మన మెడిటేషన్కి ఒక మెట్టు లాంటిది. అంటే మన మనసుని దాని మీద ఫోకస్ చేసినట్టయితే మన మనసు నిశ్చలమైన స్థితిలోకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ మీరు ఓంకారాన్ని జపిస్తూ ఉన్నారనుకోండి, కొద్దిసేపటి తర్వాత మీరు ఓంకారాన్ని జపించకున్నా మీ మనసు ఒక స్థితిలోకి వస్తుంది, నిశ్చలమైన స్థితిలోకి వస్తుంది. దానినే మెడిటేటివ్ స్టేట్ అంటాం. మనం మొదట్లో ఓంకారం స్టార్ట్ చేసిందే అప్పుడే మెడిటేషన్ స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే మనం అన్నట్టు మనసు కోతి లాంటిది, పరిగెత్తుతూ ఉంటుంది. సింపుల్, మీకు దీని గురించి ఒకటి చిన్నది ఎగ్జాంపుల్ చెప్తాం. చిన్నప్పుడు మనము చదువుకునేటప్పుడు అప్పుడు టీచర్ ఏమనేవాడు, ఓయ్ బయటకు చదవగా, గట్టిగా చదవమనేవాడు. ఆలు కానీ ఏబిసిడీలు కానీ ఒకళ్ళు చదువుతుంటే మిగతా వాళ్ళతోని అనిపించేవాళ్ళు గట్టిగా. ఎందుకో తెలుసా? మనము ఉచ్చరిస్తున్నది మనకు వినబడాలి. ఈవెన్ మనం జపం చేస్తుంటే జపమాలతో ఏంటంటే ఈ సెన్సెస్ కంట్రోల్ అవుతాయి. ఒకటి టచ్ సెన్సేషన్ కంట్రోల్ అవుతుంది, ఒకటి లిప్ కంట్రోల్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనము జపించింది మన యొక్క చెవులు కూడా కంట్రోల్, అంటే గ్రహణ శక్తి. ఈ 3 సెన్సెస్ని మనము ఒక దగ్గరికి తీసుకురావడానికే ఈ జపమాల ప్లస్ మంత్రోచ్చారణ అనేది ఉపయోగపడుతుంది. సేమ్ థింగ్, మనం చిన్నప్పుడు మనం గట్టిగా చదవమని ఎందుకంటే మన యొక్క ఫోకస్ అనేది మనము చదివే దాని మీద ఉండడం కోసం. ఒకసారి మన ఫోకస్ చదివే దాని మీదకి వచ్చిన తర్వాత మీరు బయట కనాల్సిన అవసరం ఉండదు. ఈవెన్ మంత్రోచ్చారణలో కూడా మీరు ఓంకారం మంత్రోచ్చారణ అయినా సరే, గాయత్రి మంత్రోచ్చారణ అయినా సరే, ఇంకేదైనా మంత్రోచ్చారణ అయినా సరే, ఇనీషియల్ స్టేజ్లోనే మన యొక్క ఫోకస్ రావడం కోసమే మంత్రోచ్చారణ. ఆ తర్వాత మీకు మంత్రోచ్చారణ లేకుండా మీ మనసు ఒక నిశ్చలమైన స్థితిలోకి వస్తుంది. అది మెడిటేటివ్ స్థితి అంటాం. దానివల్ల ఏమవుతుందంటే మన శరీరం అనేది చాలా వరకు రిజ్యువినేట్ అవుతుంది, సెల్ఫ్ హీలింగ్ అవుతుంది. మానసికమైనటువంటి, శారీరకమైనటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడతాం. ఇప్పుడు ఈ పాజిటివ్ థింకింగ్ అనే మాట కూడా బాగా మనం వింటున్నాం ఈ మధ్య. ముఖ్యంగా ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్లో, వ్యక్తిత్వ వికాస వాటి కోర్సుల్లో బాగా వినపడే మాట. ఈ పాజిటివ్ థింకింగ్ అనేది, పాజిటివిటీ అనేది ఈ యోగ, ధ్యాన, ప్రాణాయామ మార్గాల ద్వారా అది మనం సాధించవచ్చా? డెఫినెట్గా ఎందుకంటే మనం యోగా ప్రాక్టీస్ అనేది ఒక డిసిప్లిన్డ్గా ప్రాక్టీస్ జరుగుతుంటుంది. ప్రతి ఆసనం లోపల మనము జనరల్గా ఆసనం చెప్పేటప్పుడు సిస్టమేటిక్గా చెప్తాం. ఒక ఆసనంలోకి వెళ్ళే విధానము, దానితో పాటు మన యొక్క ప్రాణాయామం, మన యొక్క బ్రీతింగ్ని సింక్రనైజ్ చేయడము, మళ్ళీ ఆసనం నుంచి వెనక్కి రావడము, ఈ 3 ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి సైమల్టేనియస్గా. దాని ద్వారా ఏమవుతుందంటే మనకి బేసిక్గా మనసు కంట్రోల్ అవ్వడం, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అట్ సేమ్ టైం నేను చెప్పినటువంటి మొదటి అష్టాంగ యోగంలో ఉన్నటువంటి మొదటి 2 యమనియమాస్ ఏదైతే ఉన్నాయో అవి మన పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు యోగా, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎవరు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ మీరు చెప్పారు, చాలా బాగుంది. అయితే ఆహారం పాత్ర కూడా ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి ఆహారం యొక్క పాత్ర, దాని ప్రభావము. ఈ యోగ సాధనలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు? ఆహారంలో చూసినట్టయితే 3 రకాలైనటువంటి ఆహారాలు ఉన్నాయి. ఒకటి సాత్విక ఆహారము, ఒకటి రాజసికమైన ఆహారము, ఒకటి తామసికమైన ఆహారం. యోగా సాధన చేస్తున్నప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఆహారం ఏంటంటే సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. సాత్వికమైన ఆహారంలో ఉండేటువంటి ఏంటంటే మనము రోజువారీ యొక్క కూరగాయలు, పళ్ళు, అంటే మనము తినే ఆహారము చాలా సులభంగా, సరళంగా జీర్ణమయ్యేటట్టు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. ఎక్కువ పీచు పదార్థాలు ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. సేమ్ టైం వాటర్ కూడా ఎక్కువ తీసుకోవాలి. సో దట్ మనం తీసుకునే ఆహారం సులభంగా జీర్ణమైపోయి శరీరం తేలిగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 రకాలు ఉంటారు కదా మన ఆహారం, మన భారతదేశంలో, తెలుగు ప్రాంతాల్లో. నాన్ వెజిటేరియన్ తీసుకోవచ్చా? సాధ్యమైనంత వరకు నాన్ వెజిటేరియన్ని అవాయిడ్ చేయడం అన్నది ఉత్తమం. లేదు, అవాయిడ్ చేయలేని పక్షం లోపల దాన్ని లిమిటెడ్గా, అంటే వారంలో ఒకసారి కానీ అలా తీసుకొని దాన్ని ఒక మీల్ కానీ అలా తీసుకోవడం అన్నది
చేసినట్టయితే ఇంకా ఆరోగ్యానికి మంచిది. కోడిగుడ్డుని ఎలా చూడాలి? ఎగ్ మంచిది అంటున్నారు డాక్టర్స్. ఎగ్గు మంచిది అంటే ఎగ్గు లోపల ఉండేటువంటి వైట్ పోర్షన్ ఏదైతే ఉందో అది హైలీ ప్రోటీన్ కలిగినటువంటి మాంసకృతులు కలిగినటువంటిది. ఓకే, ఎల్లో ఏదైతే ఉందో అది ఎక్కువ శాతం కొలెస్ట్రాల్ కొవ్వు పదార్థాలు కలిగినటువంటి. అది కేవలం మనము అవసరమైనప్పుడు హై ప్రోటీన్ అవసరమైనప్పుడు మనము ఎగ్ని ఇవ్వడంలో ఏమీ తప్పలేదు. ప్లస్ ఏదైనా నాన్ వెజిటేరియన్ కానీ ఎగ్ కానీ తీసుకున్నప్పుడు మనము తీసుకునే టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఉదయం అయితే బ్రేక్ఫాస్ట్లో కానివ్వండి లేదా లంచ్లో కానీ తీసుకోవాలి. అప్పుడు ఈజీగా డైజెషన్ అవుతుంది. నైట్ పడుకునే ముందు మనం తీసుకునే ఆహారం ఎప్పుడైనా ఎప్పుడైనా ఎర్లీగా తీసుకోవాలి. ప్లస్ ఈజీగా డైజెస్ట్ అయ్యే పదార్థాలు తీసుకోవాలి. జైనులకు ఒక సంప్రదాయం ఉంటుంది. పల్లెటూరులో మనం ఒక 50 ఏళ్ళు 40-50 ఏళ్ళ క్రితం వరకు కూడా కొన్ని పాటించేవాళ్ళు చాలామంది. అంటే సూర్యాస్తమయం లోపే ఆహారం తీసుకోవాలి, డిన్నర్ కంప్లీట్ చేయాలనేది జైనులు ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తుంటారు. అంటే పల్లెటూరులో ఉన్నవాళ్ళు కొంతమందికి అది చీకటి పడక ముందే తినేవాళ్ళు. ఇప్పుడు అది మొత్తం మారిపోయింది కదా, పల్లెకి పట్టణానికి వెలుగులు వచ్చాయి, మొత్తం లైఫ్ స్టైల్ మారిపోయింది. ఆ లైఫ్ స్టైల్ వల్ల అన్ని రకాల జబ్బులు వస్తున్నాయి, అది మనకు తెలిసిందే. మన యోగ సాధనలో మీరు సూచించేది ఏంటి? డిన్నర్ రాత్రిపూట భోజనం ఎన్ని గంటలకు చేస్తే మంచిది? మీరు అన్నట్టు జైనులు చేసే విధానం ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్ ఆహార జీవన విధానం. అంటే మనం ఆహారాన్ని ఎప్పుడు సూర్యాస్తమయం లోపలనే ముగించాలి. సూర్యుడు ఉదయించిన తర్వాత సూర్యాస్తమయం లోపల తీసుకున్నట్టయితే మనము చాలా వరకు జబ్బుల నుంచి అరికట్టగలుగుతాం. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఇప్పుడు అంటున్నారు. ఒకప్పుడే మనం ఒంటిపూట భోజనం, కొంతమంది ఏకభుక్తం అంటారు కదా, అది జరుగుతుంది కదా. దీన్ని ఎలా చూడాలి మన యోగ సాధనలో? యోగ సాధనలో మనకు ఇంతకుముందు ఇది ఒక ఉపవాసం అనేది లంకనం పరమౌషధం అని అన్నారు. అంటే ఉపవాసం చేయడం వల్ల మన శరీరం ఏం చేస్తుందంటే రెస్ట్ తీసుకుంటుంది. మన యొక్క మెయిన్ యొక్క డైజెస్టివ్ సిస్టానికి రెస్ట్ దొరికి మన యొక్క మిగతా సిస్టమ్ వైపు మన యొక్క సిస్టాన్ని క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. రసాయన చర్యలన్నీ శరీరాన్ని స్వతహాగా క్లీన్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. మామూలుగా మనం ఉపవాసం చేయమన్నప్పుడు కేవలం రసాహారాల మీద ఉండమని చెప్తాం. ఓకే, అది మన యొక్క ఏళ్ల తరబడి మనం ఆచరిస్తూ వస్తున్న విధానం. కాకపోతే మనం జనరల్గా చేసే రిలీజియస్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో ఆ రోజు అన్నము తినముగానే మిగతా అన్ని పదార్థాలు తింటున్నాం. అంతకంటే ఎక్కువ తింటాం. మామూలుగా హిందీలో ఒకటి ఉంటుంది, సుబేసే శామ్ తక్ ఘటాయి శామ్కు మిఠాయి, అలా ఉంటుంది. అలా కాకుండా మనం కేవలం రసాహారాల మీద ఉండడం కానీ లేదా పళ్ళు తీసుకొని ఉండడం కానీ చేసినట్టయితే, పలహారాల మీద ఉంటే, పలహారాలు అంటే మళ్ళీ మన యొక్క ఇక్కడ తెలంగాణ వైపు చూసుకుంటే పలహారం అంటే ఈవెన్ ఇడ్లీ దోశ కూడా పలహారాలు అంటారు. అలా ఫలాల మీద ఉండడం అన్నమాట. ఉంటే మనం శరీరం అనేది శుద్ధి చేయబడుతుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది కూడా మన యొక్క ఈ యొక్క ఉపవాసాలు రిలీజియస్ ఫాస్టింగ్ని ఆధారంగా తీసుకొని జపాన్ శాస్త్రవేత్తలు దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ఉపవాసం వల్ల వచ్చే బెనిఫిట్స్ని వాళ్ళు సమాజానికి ఎవిడెన్స్డ్ బేస్డ్గా మనము దాన్ని చేసి మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసి మళ్ళీ మన సంస్కృతిని మనకు చొప్పిస్తాడు. మనం ఈ మార్గంలో నడిచే వాళ్ళకి కొంతమంది ఏం చెప్తారంటే, రాత్రిపూట డిన్నర్ పాలల్లో అటుకులు వేసుకొని తింటే ఈ సాధనకి ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది అంటారు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా మీరు సైంటిఫిక్గా? అది రాత్రిపూట జనరల్గా పాలు తాగడము అన్న దానివల్ల కొంతమందికి శ్లేష్మం అనేది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. మనం చిన్నప్పుడు విని ఉంటారు, రాత్రిపూట పెరుగు తినకూడదు, మజ్జిగ తాగొచ్చు అని చెప్పేసి. ఓకే, ఎందుకంటే ఏదైనా పాలకతో చేసిన పదార్థాలు రాత్రి తీసుకున్నట్టయితే శ్లేష్మము అనేది ఉత్పత్తి అయ్యి మన యొక్క గురక అనేది వస్తుంది. గురక అనేది ఎక్కువైతే దాన్ని స్లీప్ యాప్నియా అంటాం. తర్వాత హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయి అంటాం. కాబట్టి నైట్ టైము సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడం అన్నది, పాల పదార్థాలు అవాయిడ్ చేయడం మంచిది. మామూలుగా యోగాసనాలు, ధ్యానము, చెప్పిన ప్రాణాయామం ఇవన్నీ కూడా మన 4 గోడల మధ్య ఇంట్లో ప్రాక్టీస్ చేయాలా, లేకపోతే ఏదైనా ప్రకృతి మధ్యలో చేయాలా, ఏదైనా దేవాలయాలు లాంటి క్షేత్రాల్లో చేయాలా? ఆ క్షేత్రాన్ని బట్టి దాని పవరు, దాని ప్రభావం ఏమన్నా తేడా ఉంటుందా? మనము 4 గోడల మధ్య మనం చేసుకునేటువంటి ప్లేస్ ఏదైనా సరే కొద్దిగా మరీ నేలపైన కొద్ది హైట్ మీద ఉండేటట్టు ఉంటే చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం మన యొక్క గాలి వెలుతురు ప్రాపర్గా వచ్చే విధంగా ఉంటే మనకి, ఎందుకంటే మనం చేసే ప్రాణాయామము
మనం చేసేటువంటి ఆసనాలకి అది ఉపయోగపడుతుంది. ఇంతకుముందు ఒకప్పుడు చెప్పేవాళ్ళు రహస్యంగా చేయాలి యోగా. ఓకే, గేవండ సంహితలో ఒక శ్లోకం ఉంటుంది, ఏమో తెలుసు, వాపికూప తదాగంచ ప్రాచీర మధ్య వర్చచ నాత్యుచ్చం నాతి నీచం కుటీరం కీటవర్జితం సమ్యగోమయ లిప్తం చ కుటీరం తత్వనిర్మితం ఏవం స్థానేషు గుప్తేషు యోగాభ్యాసం సమాచరేత్ అంటాడు గేవండ సంహితలో. అంటే ఏంటంటే మనం చేసే ప్లేసు మరీ నీచంగా కిందికి ఉండకూడదు, మరీ హైట్ ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. ప్లస్ మంచిగా పూర్తిగా అలికినటువంటిది ఉండాలి. ఎలాంటి కీటకాలు క్రిములు కీటకాలు అవి ఇవి లేకుండా ఉండాలి. ప్లస్ మనం ఉండేటువంటి ఒక ప్లేస్ వెలుతురు ఇవన్నీ ప్రాపర్గా ఉండాలి. గుప్తంగా చేయాలి అన్నాడు. కోర్స్ ఇప్పుడు ఆ గుప్తమైనది అవసరం లేదు, ఒకప్పుడు అలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు. బట్ మనం ఏదైనా ఒక మైదానంలో కానివ్వండి, లేదా వీలు లేనప్పుడు మన ఇంట్లో అయినా సరే హాల్లో మనము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఏ సమయాలు మంచి సమయాలు? యోగా చేయడానికి బెస్ట్ టైం ఏంటంటే బ్రహ్మి ముహూర్తం అంటాం. ఉదయం పూట కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత మన యొక్క స్టమక్ ఎంటీగా ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయడం అనేది ఉత్తమం. కొంతమందికి అది కుదరని పక్షం లోపల సాయంకాలం మనం ఈవెన్ ఎంటీ స్టమక్ ఉన్నప్పుడు 5:30 to 6 మధ్యలో 6:30 మధ్యలో మనం ప్రాక్టీస్ చేసుకోం. మొత్తం మీద మనకు యోగా అంతర్జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నాము. ఇది సంవత్సరం ఒక రోజు కాకుండా ప్రతిరోజు మనం చేసుకోవాలి. మన ఆహారం నిద్ర ఎలాగో మన యోగా కూడా మన జీవితంలో మన దైనందిన జీవితంలో ఒక భాగం అవ్వాలి. అయినప్పుడు మనం శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతంగా ఆరోగ్యంగా ఉంటాము. తద్వారా సమాజము దేశము ప్రపంచం బాగుంటుంది అన్నది మనం మీ మాటల ద్వారా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ డాక్టర్.